ఆహా, మాట్లాడే స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీలనే. దేశంలో ఇంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. ఎవరికి నచ్చిందాలు ఎవరి మీదనైనా ఎట్లనైనా ఎవరి ముంగటైనా మాట్లాడచ్చు. ఇట్లా మాట్లాడు మంచిది కాదు అని చెప్తందుకు కూడా విలేకరులను పిలిచే లీడర్లు ఆ పార్టీల తప్ప ఇంకేడ దొరకరు. పార్టీ లోపల ఏం జరుగుతుందో ఆ నవతల పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళే బాధ్యతలకు ఎత్తేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకుందాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అనే ముచ్చట్లే ఉండవు ఎందుకో ఈ పార్టీలా. ఊరందరు దోదారైతే ఊసుగన్లో ఇంకో దారి అన్నట్టే ఉన్నది పో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు పార్టీకి ఎంత నమ్మకమైన మనిషి. హైకమాండ్ మీద ఈగ కాదు కదా దోమ కూడా ఆలకుండా బ్యాట్లు పట్టుకొని తిరిగే లీడరు. సోనియమ్మ ఎంత చెప్తే గంత. రాహుల్ సార్ దండకం చదవందే సార్కు నిద్రే పట్టది. కట్టప్పలు ఎంతమంది కాంగ్రెస్ పార్టీని పొడిచిపోయినా కట్లు కట్టి మాలం రాసేటోడు. అసోంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి సారు ఇలా కాంగ్రెస్ పార్టీలో నాకు ఇల్లు ఇస్తలేరని వాళ్ళు కూసున్నాడు. పార్టీలో మొన్న కొత్తగా పదవులు వంచిరు కదా, అవి సార్ మనసులకు అందలేదట. ఖమ్మం జిల్లా పదవులన్నీ బట్టి విక్రమార్కుడు గంప గుత్తగా గుంజుకొని వాళ్ళ మనసులకే ఇచ్చుకుంటని నారాజైండు సుధాకర్ రెడ్డి సారు. ఎమ్మెల్సీ కొలువుకు పార్టీకి తప్ప అన్ని కమిటీలకు రాజీనామా పెట్టిండు. పార్టీలో నన్ను మొత్తానికే కేర్ చేస్తలేరని హైకమాండ్ కు ఉత్తరం కూడా రాసిండట. లెక్కకైతే సోనియమ్మ బుదగరిస్తే సార్ సల్లబడాలే, కానీ ఇంకో దిక్కు కార్ గుర్తోళ్ళు డోర్ తీసి తయారుగా పెట్టిండ్రు. 27వ తారీఖు నాడు ఖమ్మంలా పార్టీ పండుగ చేస్తున్నాం, దానికి సీఎం సార్ కూడా వస్తుండు వచ్చి ఎక్కుమని. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి సార్ నమ్మికకు అస్సలు పరీక్ష. ఏం చేస్తాడో చూడాలే.